వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొత్తపేట్ పీవీటీ మార్కెట్ జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కన ఉన్నటువంటి అలంకృత సారీస్ లో ఉన్నాం. ఈ రోజు మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాబు గారు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఓకే ఫైన్ అండి, బాగున్నాను. ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? బెనారస్ లో ఇక్కత్తు డిజైన్ అండి, ఫ్యాన్సీ క్రేప్ అమూలత, అలాగే జూట్ బెనారస్ అండి. ఓకే, చూపించండి. బెనారస్ లో ఇక్కత్ డిజైన్ అండి ఇది. ఓకే, బనారస్ లో మనకి ఇక్కత్ డిజైన్. అవునండి. ఓకే, అంటే ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి బనారస్ అనేసరికి కొంచెం అట్రాక్షన్ కొంచెం బరువుగా కూడా ఉంటుంది కదా. అవునవునండి, సాఫ్ట్ మెటీరియల్ మేడం అది. ఓకే, ఒక బనారస్ లో మనం ఇక్కత్ డిజైన్ అనే శారీ చూస్తున్నాం. ఫస్ట్ మనం బార్డర్ చూసుకున్నట్టయితే ఒక మంచి పింక్ అండ్ వాయిలెట్ కలర్ తోటి ఒక చిన్నగా ఒక 1 ఇంచ్ బార్డర్ లాగా ఒక పైపింగ్ లాగా తీసుకున్నారు. దీంట్లో కూడా మిడిల్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి ఒక మంచి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ తోటి తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక గోల్డ్ అండ్ బ్లూ కలర్ తోటి ఒక చిన్న లైన్ అనేది తీసుకున్నారు. మనం శారీ మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి ఒక మంచి స్కై బ్లూ పైన మనకు ఒక మంచి వేవ్ డిజైన్ అనేది తీసుకొని దాంట్లో కూడా ఒక పింక్ కలర్ సిల్వర్ కలర్ బ్లూ కలర్ మిక్స్ తోటి ఒక మంచి వేవ్ కలర్ అనేది డిజైన్ అనేది తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది రన్ అవుతుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పైన అయితే బార్డర్ తీసుకున్నారో కింద కూడా మనకి సేమ్ అలానే బార్డర్ తీసుకొని కాకపోతే కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక మంచి గోల్డ్ కలర్ తోటి ఒక మనకి 5 ఇంచెస్ బార్డర్ తీసుకొని ఒక బ్లూ కలర్ పైపింగ్ లాగా తీసుకున్నారు. మనం పళ్ళు చూసుకున్నట్టయితే ఒక మంచి ఒక టిష్యూ లాగా తీసేసుకొని దాంట్లో కూడా ఒక మంచి వేవ్ డిజైన్ అనేది మనం కంటిన్యూ చేశారు. బ్లౌజ్ వచ్చి స్ట్రైప్స్ వస్తుందండి ఇట్లాగా. ఓకే, బ్లౌజ్ వచ్చి ఒక మంచి మనకి శారీలో అయితే కలర్ తీసుకున్నారో దాంట్లో ఒక బ్లూ కలర్ లాగా తీసుకుని ఒక ప్లెయిన్ అనేది ఇచ్చారు. దీనిలో మంచి మనం డిఫరెంట్ ప్యాటర్న్ బిట్స్ చేపించుకున్నాం కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? దీని శారీ కాస్ట్ అండి 1200 పడుతుందండి, 1200 రూపాయలు పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1200 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి అలంకృత శారీస్ లో మనకి ఈ శారీ దొరుకుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే అండి. ఇందాక మనం చూసిన శారీలోని నెక్స్ట్ కలర్ అనేది చూస్తున్నాము. ఫస్ట్ మనం బార్డర్ చూసుకున్నట్టయితే సేమ్ దానిలోనే ఇచ్చారు కాకపోతే కొంచెం మనకి వాయిలెట్ కలర్ అనేది తీసుకున్నారు. దీంట్లో ఇక్కడ మంచి బార్డర్ కూడా మనకి ఒక గోల్డ్ కలర్ అనేది తీసుకున్నారు. మనకి శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఒక మంచి ఇక్కత్ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది. ఒక మంచి ఆరెంజ్ కలర్ మీద మనకి గ్రీన్ అండ్ బ్లూ మనకి ఒక వైట్ కలర్ దీంతో ఒక మంచి వేవ్ డిజైన్ అనేది తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది రన్ అవుతుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఒక మంచి 5 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకొని దాంట్లో కూడా ఒక మంచి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక గోల్డ్ కలర్ తో తీసుకొని ఇక్కడ పైపింగ్ వచ్చేసరికి కొంచెం మనకి ఒక గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ తో తీసుకున్నారు. మనకి బార్డర్ మొత్తం చాలా హైలైట్ గా లుక్ కనిపిస్తుంది. ఒక గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ తో తీసుకున్నారు కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనము పళ్ళు చూసుకున్నట్టయితే కిందక మనం ఎలా అయితే పళ్ళు ఇచ్చారో సేమ్ అలానే పళ్ళు తీసుకున్నారు. ఒక మంచి గ్రీన్ కలర్ మీద ఒక వైట్ సిల్వర్ కలర్ తోటి ఒక మంచి వేవ్ డిజైన్ అనేది మనం కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ కలర్ దీని మీద బ్లాక్ కలర్స్ లైన్స్ లా తీసుకున్నారు. ఒక డిఫరెంట్ సింపుల్ గా కుట్టించుకున్నా చాలా బాగుంటుంది. మనం ఒక డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేపించుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1200 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ కూడా కేవలం 1200 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకి ఈ సారీ లభిస్తుంది. మీకు కనుక ఈ సారీ నచ్చినట్టయితే అలంకృత సారీస్ ని ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దామండి. అవునండి. మనము బనారస్ జూట్ లో ఒక మంచి శారీ అనేది చూస్తున్నాము. ఒక సిల్వర్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ లో ఒక మంచి శారీ అనేది తీసుకున్నారు. మనం పైన ఫస్ట్ బార్డర్ చూసుకున్నట్టయితే ఒక బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ తోటి ఒక మంచి బార్డర్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా మిడిల్ ఆఫ్ ది పార్ట్ కూడా ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు సిల్వర్ కలర్ తోటి. దీంట్లో కూడా ఫ్లవర్ డిజైన్ తీసుకొని దీంట్లో కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ అనేది తీసుకున్నారు. మనకి శారీ బార్డర్ మొత్తం కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసుకున్నట్టయితే ఒక నావీ బ్లూ పైన ఒక సిల్వర్ కలర్ డిజైన్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి బుటీస్ ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి
మనకి ఈ శారీ మొత్తం కూడా ఇవే బుటీస్, ఇవే ఫ్లవర్ డిజైన్ అనేది మనకి రన్ అవుతుంది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి ఒక మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఒక సిల్వర్ కలర్ మనకి బార్డర్ తీసుకుని దాంట్లో కూడా ఒక క్రాస్ లైన్స్ అనేది తీసుకున్నారు. మన కింద ఒక 4 ఇంచెస్ బార్డర్ కూడా ఒక రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకొని దాంట్లో కూడా మనకి పైన అయితే మనకి డిజైన్ అనేది ఇచ్చారో కింద కూడా మనకి సేమ్ అదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. పళ్ళు చూద్దాం. మనం పళ్ళు చూసుకున్నట్టయితే మనకి కింద ఏదైతే బార్డర్ లో ఏదైతే కలర్ ఇచ్చారో సేమ్ అలానే ఒక మంచి రిచ్ కలర్ అనేది రెడ్ కలర్ ఇచ్చారు. చాలా రిచ్ లుక్ కొడుతుందండి. పళ్ళు కూడా మనకు ఒక మంచి డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి కంటిన్యూ చేశారు. కార్నర్ లో కూడా ఇక్కడ మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్ కూడా ఒక మంచి ఏమంటారు లీవ్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ తోటి ఒక సర్కిల్ లాగా ఇచ్చేసి ఒక మంచి డిజైన్ అనేది మనకి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూసుకున్నట్టయితే శారీ మొత్తం కూడా మనకి ఒక డిజైన్ అనేది తీసుకున్నారు కాబట్టి బ్లౌజ్ దగ్గరకు వచ్చేసి ఒక ప్లెయిన్ కలర్ అనేది తీసుకున్నారు. ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు. ఒక డిఫరెంట్ ప్యాటర్న్ బెడ్ స్టిచ్ చేయించుకున్నా లేకుంటే డిఫరెంట్ డిజైన్ బెడ్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి. ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 1950 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1950 రూపీస్ మాత్రమే. 22 to 25% డిస్కౌంట్ చేసి ఈ కాస్ట్ అనేది చెప్తున్నాము. చాలా రీజనబుల్ ప్రైస్ కి అలంకృత శారీస్ లో మనకి ఈ శారీ దొరుకుతుంది. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే అండి. మనం జూట్ బనారస్ లోనే ఇంకో నెక్స్ట్ కలర్ అనేది చూస్తున్నాము. ఒక బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఈ శారీ తీసుకున్నారు. శారీ కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా అట్రాక్షన్ గా ఉందండి. ఫస్ట్ మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఒక బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ తోటి ఒక మంచి పైపింగ్ లా తీసుకొని దీంట్లో కూడా బ్లూ కలర్ మీద ఒక సిల్వర్ కలర్ తోటి మనకి ఒక డిజైన్ అనేది తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ అనేది మనకి శారీ మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి ఒక మంచి ఇందాక మనం చూసిన కలర్ డిఫరెంట్ అయినా కానీ సేమ్ అదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఒక పింక్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఒక మంచి లైన్స్ అనేది తీసుకొని మనకు 4 ఇంచెస్ కూడా ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మనకి కింద బార్డర్ కూడా సేమ్ శారీ మొత్తం కూడా మనకి ఇలానే వస్తుంది. మనం ఒక పళ్ళు చూసుకున్నట్టయితే ఒక మంచి రిచ్ లుక్ అనేది కనిపిస్తుందండి. మన కింద అయితే కలర్ అయితే తీసుకున్నారో మనకి పళ్ళులో కూడా సేమ్ అదే కలర్ తీసుకొని ఒక మంచి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూద్దాం. మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి పళ్ళులో ఏదైతే కలర్ వచ్చిందో మనకి బ్లౌజ్ లో కూడా సేమ్ అదే కలర్ అనేది తీసుకున్నారు. డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 1950 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ కూడా కేవలం 1950 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి అలంకృత సారీస్ లో మనకి ఈ సారీ దొరుకుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకేనండి. ఫ్యాన్సీ క్రేప్ మేడం ఇది. ఓకే, ఒక మంచి ఫ్యాన్సీ క్రేప్ శారీ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ మొత్తం కూడా తీసుకున్నారు. ఒక మంచి అట్రాక్షన్ కలర్ అని చెప్పుకోవాలి. మనకి శారీ మొత్తం చూసుకుంటే మనకి పైన మనకి ఎలాంటి బార్డర్ అనేది ఇవ్వలేదు. అంటే చిన్న ఒక 1 ఇంచ్ చిన్న బార్డర్ లా తీసుకొని దాంట్లో కూడా ఒక చిన్న మనకి ఒక డిజైన్ చెక్స్ డిజైన్ లాగా ఒక డిజైన్ అనేది తీసుకున్నారు. మన శారీ మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి ఒక మంచి డైమండ్ డిజైన్ లాగా తీసుకొని దాంట్లో కూడా మనకి చిన్న చిన్న బుటీస్ లాగా గోల్డ్ కలర్ తో చిన్న చిన్న ఆల్టర్నేటివ్ బుటీస్ లాగా శారీ మొత్తం కూడా మనకి ఇది ఫిల్ చేయడం జరిగింది. శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి పళ్ళు అనేది మనకి ఏమి ఉండదు అనుకుంటా. ఓకే, బ్లౌజ్ లేదండి. బ్లౌజ్ వర్క్ అయితే అండి హెవీ బ్లౌజ్ ఇచ్చారన్నమాట. ఫ్యాన్సీ బ్లౌజ్ అనేది మనం తీసుకున్నాం అనుకుంటా. ఓకే, మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే దీనికి కాంట్రాస్ట్ ఒక పింక్ కలర్ బ్లౌజ్ అనేది కలర్ అని తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి డైమండ్ డిజైన్ లాగా ఒక థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారండి గోల్డ్ కలర్ తోటి. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? 1450 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ కూడా కేవలం 1450 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి అలంకృత సారీస్ లో మనకి ఈ సారీ దొరుకుతుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకేనండి. ఈ ఫ్యాన్సీ క్రేప్ లో ఇంకో కలర్ ఒక మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కదండి. ఈ కలర్ కూడా చాలా అట్రాక్షన్ కలర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి శారీ మొత్తం కూడా మనకి ఒక మంచి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఒక మంచి దీంట్లో కూడా ఒక మంచి ఆరెంజ్ కలర్ తోటి ఒక మనకి డైమండ్ డిజైన్ డైమండ్ లాగా తీసుకొని పింక్ కలర్ తోటి కూడా సేమ్ అలా ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో దీంట్లో కూడా మనకి ఒక గోల్డ్ కలర్ తోటి ఒక మంచి బుటీస్ అనేది మనకి ఫిల్ చేశారండి. శారీ మొత్తం కూడా మనకి ఇవే బుటీస్ అనేవి మనకి కంటిన్యూ అవుతుంది.
ఇది శారీ మొత్తం కూడా మనకి ఇలానే మనకి పళ్ళు కూడా రన్నింగ్ లో వచ్చేస్తుంది. ఏముండదండి, మొత్తం అయితే రన్నింగ్ పళ్ళు అండి. మనకి శారీ మొత్తం కూడా ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. అవునండి. బ్లౌజ్ బ్లౌజ్ వచ్చండి ఓకే కాంట్రాస్ట్ గా ఒక మంచి బ్లూ కలర్ అనేది తీసుకున్నారు. పికాక్ బ్లూ బ్లౌజ్ అన్నమాట. ఓకే ఓకే సింపుల్ గా కుట్టించుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా బ్లౌజ్. ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? దీని సారీ కాస్ట్ అండి 1450 పడుతుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1450 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి అలంకృత సారీస్ లో మనకి ఈ సారీ దొరుకుతుంది. మీకు కనుక ఈ సారీస్ నచ్చినట్టయితే అలంకృత సారీస్ ఒకసారి విజిట్ చేయండి. మనకి ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. ఇంకా మనకి 22 to 25% డిస్కౌంట్ చేసి ఈ కాస్ట్ అనేది మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మాకు బాగా చూపించినందుకు. థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.